వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వర్ధనపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు। ఎన్నికలు వస్తేనే రేవంత్ రెడ్డికి పథకాలు గుర్తొస్తాయని సందర్భంగా ఆయన విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది। రేవంత్ రెడ్డి లాంటి అబద్ధాల కోరులో తన జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది। బహిరంగంగా దమ్ముంటే చర్చకు రావాలి అని సవాలు విసిరే రేవంత్ రెడ్డి చర్చకు వస్తే మాత్రం పారిపోతున్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు। రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది। రేవంత్ రెడ్డి పరిపాలన అదేవిధంగా బీఆర్ఎస్ పరిపాలన మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు। జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన బర్త్డే సందర్భంగా పార్టీ ఆఫీస్లో బర్త్డే కేక్ కట్ చేసి అనంతరం పలు పాఠశాలలు అదేవిధంగా ఆనంద శరణాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। పలు ఆలయాల్లో హోమాలు కూడా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది। జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఆగడాలు పెరిగిపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది। ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వైఖరిని నిరసిస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఒక కుటుంబం ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది। ప్రధానంగా బమ్మెర గ్రామానికి సంబంధించిన పోతన అనే వ్యక్తికి మొదటి లిస్టులో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు। ఈ క్రమంలోనే కలెక్టర్ కూడా ఇల్లు కట్టుకోమంటూ పోతన హామీ కూడా ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది। ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు కలగజేసుకొని ఆ లిస్టులో నుంచి పోతన పేరును తొలగించారని తన పేరును తొలగించడం పట్ల ఆ కుటుంబం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది। మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించిన సందర్భం కనిపిస్తూ ఉంది। మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి బీఆర్ఎస్ అదేవిధంగా ఆనాటి సీఎం కేసీఆర్ తోటే సాధ్యమైందని వారు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది। ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చిన 6 మంత్రులు జిల్లా కోసం చేసింది ఏమీ లేదు, ఆర్భాటం చేశారు తప్ప చేసింది ఏమీ లేదన్నట్టుగా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది। ప్రధానంగా ఇటీవల కాలానికి చూసినట్టయితే ప్రతి గ్రామంలోనూ సమస్యలు తిష్టవేసిన సందర్భం కనిపిస్తూ ఉందని, మరోవైపు బీసీలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుందని వారిద్దరు కూడా విమర్శించారు।